కూర్చో. ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను. కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది. నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను. కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మీరేం కంగారు పడకండి. మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను. మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్. మన చేతిలో ఏం లేదు. నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం. మీరేమనుకోకపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? భలేవాడు బాబు, మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అండి. వెళ్ళు. హాయ్ అండి. ఏమండి, అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి. మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అనడం, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం, ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా. సార్, మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్? సారా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. ఏంటండి ఆరాధ్య దైవమా? నేనా? హౌ? ఆ, మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్. నా 10th తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. లవ్ ఇస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ నా. రాహుల్ అనే వచ్చాడే. ఎప్పుడొచ్చారా? మా రాహుల్ అన్నయ్య లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్, లవ్ అన్నది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో. ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. తనకి పెళ్ళయింది. కానీ 1 month తర్వాత ఒకరోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది. తన హస్బెండ్ ఒక సైకో, నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్, పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట. ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది. ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం. అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం. ఎందుకంటే మనకి టార్చరు. అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా ఖండించాలి. ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్. మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేశారు సార్. తర్వాత సార్, మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు, పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి. మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు, నా నాన్న వల్ల ఏమవుతుంది. సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదాం అని స్కెచ్ చేశాను. ఎస్కేప్ వెళ్ళిపోదామనే. అప్పుడు నా లైఫ్ లోకి వచ్చి గొప్ప క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు దారి చూపించారు. సూపర్ సార్. నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చారు. సార్, మీ నంబర్ చెప్పండి. 988 988 56 56 03 03 64. 64. సార్, వైజాగ్ రాగానే కాల్ చేస్తాను. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఏం చూస్తున్నావు? ఇంటికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా, అదే చూస్తున్నాను. చాలా చేసావులే, లోపలికి పద. ఏంటి సడన్ గా ఏదైనా పని మీద వచ్చావా? ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. ఏమే
ఏమన్నా బట్టలు వేస్తుంటే తీసే గ్యారంటీగా వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి escape అవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంటే. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మాయా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో హలో ఎవరు? నేను సార్ అమృతని. చెప్పండి చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం. మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పక్కనే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం. నైస్. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్. మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు. నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. Huh? రూమ్ నుంచి 10 minutes లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవిందు కరెక్ట్ గానే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మాయమ్మే నువ్వు చల్లగుండాలమ్మా. ఏంటిరా ఇదే? ఏంటిదే? రావణుడి లంకలో రావణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి. ఓ 10 ఇచ్చేయండి. పదా రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు, సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. లేడీస్ రా లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడంతావు, లంకంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణ్ అంటే లైకింగ్ అదేంటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో. ఆ, ఆ? ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో. పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగో నేటి సీత. నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం అయిపోయావు. బేగెలు సీతమ్మా. పురాణాలు కదా అన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి. లచ్చన, ఓ లచ్చన, అనయ్య బేగ వచ్చే గీత గీరా. వచ్చేస్తున్నాను అనయ్య, వచ్చేస్తున్నాను. ఏదే కదా దా, 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 దా. గీత రెడీ అనయ్య. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏంట్రా? దాటి లడ్డుకొచ్చేయండి. వెళ్ళండి. ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతాను. గీత దాడతాను. ఏయ్, తమ్ముడు, ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సుగపట్టది. ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చాయి. వస్తాడు, రావండే వస్తాడు. అయిపోయేటన్యా. లచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు? ఏడుతో పనియా? సీత గీత దాటి వెళ్ళిపోస్తే రౌండ్ ఒట్టుకెళ్ళాలి గాని రౌండ్ గీత దాటి సీత నొట్టుకెళ్ళటం తమ్ముడు తప్పు కదా. గొప్ప లాజిక్ కొట్టేస్తావు నీవు. కరెస్టే. మరి? ఓ సీతమ్మా, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. ఆ, నేను చెప్తున్నా కదేంటి, వెళ్ళిపోచ్చాయి.
సీత గీత దాటిందిరా మళ్ళీ ఏంటి తమ్ముడు? రాముడు లేని టైంలో సీతను ఉట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు పుట్టినలో ఉన్నప్పుడు సీతను ఉట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. ఈడు రావణుడు అయితే మీరందరూ బట్టురా. మిమ్మల్ని అందరినీ ఇలా కాదురా, ఇంకా ఈడు రావణుడు. మీ అందరి తోలు తీసేయాలరా, తీసేయాలి, తీసేయాలి. రావణుడు రావణుడు. రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు. తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగే టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్.